ఈరోజు వ్లాగ్ వచ్చేసి తిరుమలలో ముఖ్యమైన ఒక 4 స్వామివారి ప్లేసెస్ వాటి గురించి వాటి విశిష్టత గురించి చెప్తాను నేను ఈరోజు. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి శిలాతోరణం అండి. ఇది 150 కోట్ల సంవత్సరాల కింద ఏర్పడింది. ఏ శిల్పి చెక్కకుండానే ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది. ఇది 26 అడుగుల వెడల్పు, 9.8 ఎత్తు ఉండడం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి 2వ అడుగు మోపిన నేల ఇది. ఏ శిల్పి చెక్కకుండానే ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన స్వామివారివి గరుడ పక్షి, నాగభరణం, పరదహస్తం, కటికహస్తం, పాదాలు మనకైతే స్పష్టంగా కనిపిస్తాయండి. నేనైతే క్యాప్చర్ చేయలేదండి అది, బికాజ్ మేము మధ్యాహ్నం వెళ్ళుండే, చాలా ఎండ ఉండే, సో నేను క్యాప్చర్ చేయలేదు అది. ఎప్పుడైనా మీరు వెళ్ళుంటే తిరుమల శిలాతోరణం వెళ్ళుంటే ఖచ్చితంగా స్వామివారి ఇవన్నీ చూడండి, పర్టికులర్గా చూడండి, కనిపిస్తాయి మీకు కూడా. ఇదైతే నేచర్ చాలా బాగుందండి. అక్కడ వివిధ రకాల బర్డ్స్ని కూడా పెంచుతున్నారు, మనకి చూడొచ్చు. ఇది అయితే ఫొటోస్ దిగడానికి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చండి. అంత గ్రీనరీ బాగుందండి చూడ్డానికైతే. అలాగే మనకి ముందు స్టెప్స్ ఉంటాయండి. ఇక్కడ శిలాతోరణం చూసినాక ముందుకు వెళ్ళినట్టయితే మనకి చక్రతీర్థం వస్తుందండి. ఎందరో మునులు మహర్షులు జపం చేస్తే ఏర్పడిందండి సుదర్శన చక్రం. అక్కడ స్నానం ఆచరించినట్టయితే మనం చేసిన పాపాలు, మనకేమైనా భూత ప్రేత అలాంటివి ఏమైనా ఉంటే తొలగుతాయని నమ్ముతున్నారు. ఇప్పుడైతే స్నానం చేయడానికి లేదండి, మొత్తం ఇట్లా చుట్టూ బ్లాక్ చేసినారు. మేము వెళ్ళినప్పుడైతే బ్లాక్ చేసినారు. వాటర్ కూడా ముట్టుకోవడానికి కూడా లేదు, అంతా బ్లాక్ చేసినారు, మరి ఎందుకో తెలీదు. అలాగే మనకి సుదర్శన చక్రం చూసిన తర్వాత ముందుకు వెళ్తే శివలింగం అయితే ఉంటుందండి, స్ఫటిక శివలింగం. ఇందాక చూపించిన నేను అదే. చాలా బాగున్నారు స్వామివారు కూడా దర్శనం ఇస్తారు. అక్కడే మనకి నరసింహస్వామివారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కూడా ఉంటారండి. ఇద్దరు స్వామివారు దర్శనం ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ కూడా నేచర్ చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి నేను చుట్టూ చూపిస్తా, చూడండి మీరు. ఈ ప్లేస్, ఈ చక్రతీర్థం శిలాతోరణం అయితే ఫొటోస్ దిగడానికి అయితే చాలా బాగుంటుందండి. నేచరు, ఇది మొత్తం గ్రీనరీ, చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మనం చూసుకొని రిటర్న్ వస్తుంటే విష్ణుమూర్తి దశావతారాలండి ఇవన్నీ. మనకి ఐడియల్ రూపంలో చూపిస్తున్నారు. అక్కడే మనకి వినాయక స్వామివి కూడా కొన్ని అవతారాలు అయితే చూపిస్తారండి. నేను చూపిస్తా, ఒకసారి చూడండి. ఇవన్నీ విష్ణుమూర్తి దశావతారాలు అన్నమాట, మనకి చూపించడం జరుగుతుంది. ఇక్కడ కూడా నేచర్ చాలా అంటే చాలా బాగుంటుందండి. దీని పక్కనే పార్క్ కూడా ఉంటుంది, మనం కూర్చోవచ్చు, ఏదైనా తీసుకెళ్ళింది తినడం అవన్నీ చేయొచ్చండి. పార్క్ కూడా సిట్టింగ్ ఉంది, పిల్లలు ఆడుకోవడానికి అవన్నీ ఉన్నాయి చుట్టూ, చాలా బాగుందండి. ఇక్కడ షాపింగ్స్ కూడా ఉంటాయి ప్రతి చోట. మనం అక్కడ తిరుమలలో చూడడానికి వెళ్ళిన ప్రతి చోట షాపింగ్స్ అలాంటివి అన్నీ ఉంటాయి మనకి. రీజనబుల్గానే ఉంటాయండి కొనుక్కోవాలి అని అంటే. ఇవి వినాయక స్వామి వారివి కొన్ని అవతారాలు అని చెప్పాను కదా, ఒకసారి చూడండి. మనకి కొన్ని అవతారాలు ఉన్నాయి. ఇదంతా 24 hours ఇట్లా వాటర్ వస్తాయండి, ఎందుకంటే గ్రీనరీగా ఉందని చెప్పినా కదా. ఈ ప్లేస్ అంతా గ్రీనరీ, ప్రకృతి, నేచర్కి సంబంధించిన ప్లేస్ అండి ఇది. ఫొటోస్ అయితే చాలా అంటే చాలా మంచిగా వస్తాయి ఇక్కడ. చాలా బాగుందండి ప్లేస్ అయితే. మా బాబు అండి, మేము ఇందులోనే వెళ్ళినాం, జీప్లో వెళ్ళినాం, జీప్ మాట్లాడుకొని. ఇంకా మేము నెక్స్ట్ ఆకాశగంగా అండి. ఆకాశగంగా అంజనీదేవి జపం చేస్తే ఏర్పడిందండి. అయితే ఆకాశం నుండి వచ్చింది కాబట్టి ఆకాశగంగా. అంజనీదేవి జపం చేసింది కాబట్టి అంజనీదేవి జపం చేసింది ఆకాశం నుండి రావడంతో ఆకాశగంగా అని పేరు వచ్చిందనమాట మనకి. ఇక్కడ ఈమెనే అండి మనకి అంజనీదేవి. ఒకసారి చూడండి అమ్మవారిని. ఎక్కడ అయితే ఫొటోస్ తీయనియ్యారండి, కాకపోతే అక్కడ చూడకుండా నేను క్యాప్చర్ చేసిన. ఇదంతా ఆకాశగంగా అండి. మనమైతే ఇక్కడ వాటర్ని తాగొచ్చు, చాలామంది తాకుతున్నారు.
బాటిల్స్లో కూడా తీసుకెళ్తున్నారండి. చాలా అంటే చాలా మంచిగా ఉందండి ఫ్లో అయితే. మనం ఇంకా వర్షాకాలంలో వెళ్ళాలి కానీ చాలా బాగుంటుందండి నేచర్. ఒకసారి చూడండి. మేము కూడా వెళ్ళి వాటర్ తాగి నెత్తిపైన చల్లుకున్నామండి. ఇక్కడ కూడా మనం ఈ స్నానం ఆచరించినట్టయితే మనం చేసిన పాపాలు కూడా పోతాయని అంటున్నారు. ఒకసారి నేచర్ అయితే చూడండి చుట్టూ. ఇప్పుడు బ్లాక్ చేసినారండి, ఎందుకంటే మొత్తం ఇట్లా పాకూరు ఉంది, ఎవరికైనా ఏమన్నా అవుతుంది అనేసి చుట్టూ బ్లాక్ చేసినారు. లోపల వెళ్ళడానికి లేదు. ఒక పైపు సహాయంతో మనల్ని వాటర్ని అయితే తాకొచ్చు. నెక్స్ట్ పాప వినాశనం అండి. మన చేసిన పాపాలు తొలగడానికి ఇక్కడ తొలగడానికి స్నానం ఆచరిస్తారండి అందరూ. మనం స్నానం ఆచరించినట్టయితే మనం చేసిన పాపాలు తొలగుతాయని నమ్ముతున్నారు. స్వయాన ఇది స్వామివారి పాదాల నుండి ఉద్భవించిందంట అండి. అందుకే పాపాలు తొలగుతాయి అనేసి చెప్తున్నారు. అక్కడ మనకి బోర్డు వచ్చేసి రిస్ట్రిక్షన్స్ అండి, ఇది ఎప్పుడు ఏర్పడింది అవన్నీ ఇదేనండి. అక్కడ మనకి గంగాదేవి ఉంటుందండి. అక్కడ కంప్లీట్గా ఫోన్ అయితే నాట్ అలౌడ్ అండి, అసలు క్యాప్చర్ చేయనియరు గుడి లోపల. అక్కడే హనుమాన్ స్వామి వారు కూడా ఉంటారండి మనకి. ఇక చాలామంది స్నానం చేస్తున్నారు. మేమైతే స్నానం చేయలేదండి, జస్ట్ మేము వాటర్ నెత్తిపైన చల్లుకున్నాం. మేము కాళ్ళు చేతులు మొహం కడుక్కొని నెత్తిపైన చల్లుకున్నాం. ఇక్కడ ఫస్ట్ అమ్మవారు డ్యామ్ దగ్గర ఉండేనంట. డ్యామ్ వాటర్ వస్తుంది, అమ్మవారు మునిగిపోతుంది అనేసి అమ్మవారిని అయితే ఇటు సైడు ప్రతిష్టాపన చేశారంట. ఇప్పుడు మనకి వచ్చే నీరంతా ఆ డ్యామ్ ఎందుకు కట్టినారంటే వచ్చే నీరంతా నిల్వ చేయడానికి డ్యామ్ అనేది కట్టినారంట. తిరుమలకి వాటర్ వాడతారంట అండి. తిరుమల అవసరాలకి వాడడానికి నీరైతే స్టోర్ చేస్తారంట. మనకి ఆ డ్యామ్ కూడా ఉంటుంది. స్వామివారికి అభిషేకం చేస్తారు కదా అండి, వీక్లీ 3 టైమ్స్ చేస్తారు కదా. అప్పుడు ఇక్కడ నుండే వాటర్ తెస్తారంట.